ప్రముఖ ఛానల్ టీవీ5లో ఎన్నో సంవత్సరాలుగా ప్రవచనకర్తగా వ్యవహరిస్తున్న బ్రహ్మశ్రీ కొడకండ్ల శ్రీరామ శర్మ 20వ వివాహ వార్షికోత్సవ వేడుకలు BMR కన్వెన్షన్లో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, అధికారులు, శ్రేయోభిలాషులు, భారీ ఎత్తున బంధుమిత్రులు, వేద పండితులు హాజరై శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కొడకండ్ల శ్రీరామ శర్మ మాట్లాడుతూ వచ్చి శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా ప్రతి ఒక్కరికి మా 20వ వివాహ వార్షికోత్సవం ఒక ఆదర్శం కావాలని అన్నారు. దాంపత్య జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా చివరి వరకు కలిసి ఉండాలని చెప్పారు. జీవితంలో ఎంతో మంది వస్తుంటారు, పోతుంటారు, కానీ కడ వరకు ఉన్నది దాంపత్య జీవితం అన్నారు. కుటుంబ ఎదుగుదలకై, వంశవృద్ధికై భర్తను, పిల్లలను కనురెప్పలా కాపాడుతూ అనునిత్యం కుటుంబ ఎదుగుదలకై ఆలోచించే భార్యను భర్త కంటికి రెప్పలా కాపాడుకోవడం బాధ్యత అన్నారు. అదేవిధంగా అనునిత్యం భార్య, పిల్లలకై వృత్తిరీత్యా అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటూ సమాజంలో తన కుటుంబం ఉన్నతంగా ఉండాలని ఆలోచించే భర్తకు భార్య ప్రోత్సాహం ఎంతగానో ఉండాలని తెలిపారు. ఇలా ఒకరికొకరు అర్థం చేసుకుంటూ అన్యోన్యంగా ఉండాలని, సమాజం సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆశాభావం వ్యక్తం చేశారు. కామేశ్వరో వై శ్రవణోధాతో కుబేరాయ వై శ్రవణాయ మహారాజా సుందరయదాంజమో పుష్పరాజేత గోదాజేత రథాజే మహాతనే ధనందే ధృతాం దేవం సర్వకామ్యార్థ సిద్ధజే పుత్రపౌత్రధనం ధాన్యం అస్తు స్వాజాభికారిదో ప్రజానాం భవసి మాతా ఆయుష్మంతం కరోతు మా చంద్రాభాం లక్ష్మీమేకానాం సూర్యాభాం ప్రియమేశ్వరే చంద్ర సూర్యాగ్ని సర్వాభాం శ్రీ మహాలక్ష్మీరుపాస్మహే. రాజాదిరాజాయ ప్రసయ్య సాహినే నమో వయం వై శ్రవణ. శ్రీ గురుదత్త శ్రీ గణేశాయ నమః. ఈరోజు మాది వివాహ వార్షికోత్సవం 20 సంవత్సరములు దాటి 21వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాము. వివాహ బంధం అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. 3 ముళ్ళ బంధము, 7 అడుగులు వేయడము, చిరకాలంగా ధర్మపత్నితోటి కలిసి ఉండి అన్యోన్య దాంపత్యంతో సఖ్యతగా, సంతోషంగా, ప్రేమ, అభిమాన, ఆప్యాయత, అనురాగాలతోటి బంధాన్ని ఏర్పరచుకొని వంశాభివృద్ధి, గోత్రాభివృద్ధి అలా జరగడానికి ప్రధానమైనటువంటిది స్త్రీ. మరి 20 సంవత్సరాల క్రితం వివాహమైన రోజు నుంచి కూడా ఈ రోజు నా వెలుగంట ఉంటూ, నాకు అండదండలుగా ఉంటూ, వంశాభివృద్ధికి తోడుగా ఉంటూ, ఈ రోజు 20 సంవత్సరాల వరకు ప్రతి కార్యక్రమంలో నాకు అండగా ఉంటూ ఈ రోజు నేను ఈ స్థానానికి రావడానికి ప్రధానమైనటువంటి మా ధర్మపత్ని లక్ష్మీ సౌభాగ్యవతి సరళ గారికి ఇష్టం ఉంది. మరి ఈ రోజు ప్రతి సంవత్సరము ఏదో ఒక కార్యక్రమం చేస్తూ ఉంటాము. 20 సంవత్సరాలు అయింది కదా, భగవద్ బంధువులందరినీ పిలుచుకొని ఆధ్యాత్మిక రంగంలో ఓలలాడుతూ అందరి మధ్యలో గురువు గారు, గురుపత్ని ఉండి అందరి మధ్యలో మేమే వెళ్లి వాళ్ళకి నిండు మనసుతో ఆశీర్వచనం ఇద్దామనేటువంటి గొప్ప సంకల్పంతో మరి ఈ కార్యక్రమం పెట్టుకున్నాము. ఇందులో భగవద్ బంధువులు, అలాగే ప్రముఖులు, పెద్దవాళ్ళు చాలా మంది వచ్చారు. వాళ్ళందరూ కూడా ఎంతో ఆనందపడ్డారు. హిందూ ధర్మాన్ని, హైందవ సాంప్రదాయాలను, సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఒక వసుదైక కుటుంబం లాగా ఇంత పెద్దగా ఒక వేదిక ఏర్పాటు చేసినటువంటి గురువు గారికి ధన్యవాదాలు చెప్పారు. మనస్ఫూర్తిగా వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అనేక మంగళ ఆశీర్వచనాలు. జై గురుదత్త. ఇక్కడికి వచ్చిన చాలా మంది గురువు గారు ఈ ఫంక్షన్ చూసి చాలా మంది ఇలా ఉండాలి, ఇలా భార్యాభర్తలు అంటే ఇలా ఉండాలి, భర్త అంటే ఇలా ఉండాలని చాలా మంది అనుకుంటుంటే విన్నాము. అవును. అది ఎట్లా మీకు ఎట్లా? అన్యోన్య దాంపత్యంలో ప్రధానంగా ప్రేమ, అభిమాన, ఆప్యాయత, అనురాగాలు. ఇది ఒక ఇన్స్పిరేషన్ లాగా ఒక కార్యక్రమం అనేది ప్రధానంగా ఇలా ఉండాలి. అంటే దంపతియుక్తంగా ఉన్నటువంటి వాళ్ళు ఇలా ఉండి ఇలా అందరం కలిసి చేసుకుంటే ఎటువంటి మనస్పర్ధలు రావు. అందుకే గురుస్థానంలో ఉన్నటువంటి మేము ఈ యొక్క కార్యక్రమం పెట్టడానికి ఒక నాందిగా ప్రారంభించడం జరిగింది. ఎన్నో రకాలుగా పండుగలు చేసుకుంటాము, ఎన్నో రకాలుగా వివాహ వార్షికోత్సవాలు చేసుకుంటాము. ఇది ఒక సాంప్రదాయమైనటువంటి వేదికలా అలంకరించుకొని మన సాంప్రదాయాలను, మన కట్టుబొట్టును, మన పెద్దలను గౌరవించడం మర్చిపోవద్దు అనేటువంటి ఒక నినాదంతో ఇంత చక్కటి కార్యక్రమం పెట్టి అందరినీ ఒక కుటుంబం లాగా కలిపి మన సాంప్రదాయాలను పాటించండి అని చెప్పడానికే ఇది ఒక అద్భుతమైనటువంటి వేదిక నిర్ణయించాము. వచ్చినటువంటి భగవద్ బంధువులకు అనేక మంగళాశాసనాలు.